ఎంత తక్కువ వయసులో పెట్టుబడులు మొదలు పెడితే అంత మంచిదన్నట్టుగానే ఆరోగ్యం విషయంలోనూ ఇదే సూత్రం పనిచేస్తుంది. 20-30 ఏళ్ల వయసులో వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకుంటే ఆ ఫలితం 50 ఏళ్ల వయసులో కనిపిస్తుంది. మీ శక్తి, చురుకుదనం, హృదయ సంబంధ దారుఢ్యం అత్యంత మెరుగైన స్థితిలో ఉంటాయి. కోమల్ ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్. బాగా చదవాలి. ఏది చదివినా రచయిత మీదనో వస్తువు మీదనో ముందస్తు అభిప్రాయాలు, తీర్పులు లేకుండా చదవాలి. చదివింది హృదయానికి తాకిందా లేదా అన్నది ముఖ్యం. వృత్తితో సంబంధం లేకుండా చదువు మన ఆలోచన పరిధిని విస్తృతపరుస్తుంది. మృణాల్ పాండే, రచయిత్రి. మీరు కోరుకునే నైపుణ్యం మీరు వద్దనుకునే కఠిన శిక్షణలో ఉంటుంది. మీరు కావాలనుకునే ఎదుగుదల మీరు తప్పించుకునే కష్టాల్లోనే ఉంటుంది. మీరు సృష్టించాలనుకునే సంపద మీరు దూరంగా ఉండే అనిశ్చిత పరిస్థితుల్లో ఉంటుంది. బిఎన్ గుప్తా, యోగా శిక్షకుడు. సగటు మనుషులు నొచ్చుకుంటారని లేదా ఇబ్బంది పడకూడదని మీ గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని తక్కువ చేసుకోకండి. ప్రపంచం సాధారణ ప్రతిభను గుర్తించదు. ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకొని వాటి కోసం గట్టిగా ప్రయత్నించండి. ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ ఉనికిని చాటుకోండి. ఎలీనా కార్టన్, ఇన్ఫ్లుయెన్సర్. ప్రతి ఒక్కరూ మల్టీ బ్యాగర్ షేర్లంటూ మాట్లాడతారు తప్ప స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం వేచి ఉండాలనే విషయాన్ని విస్మరిస్తారు. మంచి షేర్లను ఎంచుకున్న మార్కెట్ ఒడిదుడుకుల్లో భావోద్వేగాలకు గురై వాటిని విక్రయించకుండా సహనంతో వేచి ఉండేవారే నిజమైన పెట్టుబడిదారులు. సంపద ఎప్పుడు భయంతో అమ్మేసేవారి నుంచి ఓపికగా ఉండేవారి వద్దకు బదిలీ అవుతుంది. అభిజిత్ చోక్సీ, ఇన్వెస్టర్.